అండ్ సూపర్ సీనియర్స్ అందరూ కూడా తులితో మనకి ఇక్కడ కొబ్బరికాయ పట్టవలసిందిగా కోరుతున్నాం. తెలుసు సార్ చేస్తుంటాను. మెయిన్ సేఫ్ అమౌంట్ ఖర్చు పెట్టిన లివ్గడ్ మోదీ గారికి లేదు కదా సార్, థ్యాంక్ యూ. అండ్ సార్ ఇంకా ఎవరైనా అక్కడికి ఒకేసారి వెళ్తే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, దయించి ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఉంటుంది, అలాంటి వద్దు. దయించి మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఆ సీట్ లో కూర్చున్న గ్రాండ్ గా చేస్తారు సార్. థ్యాంక్ యూ. నాని మాట్లాడతాడు. ఈ స్థలంలో మనం పెట్టి మనం ఒక త్వరలో వచ్చే సంవత్సరంలో ఒక నీడగా అమర్చుకొని ఒక బిల్డింగ్ కట్టి మళ్ళీ ఇదే స్థలంలో మనం పిక్నిక్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నానండి. ఇదే మన స్థలంలో బిల్డింగ్ కట్టుకునేలాగా అందరూ సహకరించి ప్రతి వర్కర్ కూడా మీటింగ్ తప్పనిసరిగా హాజరయ్యి మన యొక్క మీటింగు ఎలక్ట్రికల్ సోదరుల యొక్క పరువు కాపాడతారని ఇక్కడ నుంచి ఇక మీద ప్రతి మీటింగ్ కి ప్రతి వర్కర్ కూడా అటెండ్ అవ్వాలని నా ఉద్దేశం అండి. మన ఎలక్ట్రీషియన్ సోదరులకి యాజ్ సెక్రటరీగా నేను ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడాలి. ఎలా అంటే సార్, మేము ఫస్ట్ యూనియన్ 1985 మన యూనియన్ వ్యవస్థాపకులు ఇప్పుడు మనకి ఎవరైతే ఇక్కడికి జ్యోతి వెలిగించారో మంత్రి ప్రసాద్ గారు, కాపారపు సత్యనారాయణ గారు, మంగరాజు గారు, అలాగే పుడక సూరిబాబు గారు, అలాగే మన మంత్రి నరసింహమూర్తి గారు, ఇలా ఈ 5 మెంబర్స్ కూడా మనకి అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా ఈ స్థలం కోసం అంటే ఈ ఫౌండేషన్ అంటే మన ఎలక్ట్రీషియన్ సోదరులు అందరూ కూడా ఒక దగ్గరికి చేరాలి. వారందరికీ కూడా ఏదైనా మనం రేపటి రోజున ఇప్పుడు మనం ఊరి పేరు పిలుస్తాం, ఆ ఊరి నుంచి ఎంతమంది వచ్చారో ఆ అందరికీ కూడా ఇక్కడ బ్రహ్మాజీ గారు మీకు కూపన్లు ఏర్పాటు చేస్తారు. ఆ కూపన్స్ ఒక 20 స్టాల్స్ వచ్చారు. ఇది మన కోసం వచ్చారు. మనం వాళ్ళకి ఏదో చేస్తాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. లూబియాని, ఎస్ఎంజీ, ఉన్నతి, లివ్గార్డ్, ఇది మన నైరా గోల్డ్, ఏది ఏ వెల్ఫేర్ నుంచి ఎక్కడ నుంచి మన దగ్గరికి ఇక్కడికి వచ్చినా, ఏ కంపెనీ వాళ్ళు ఇక్కడ స్టాల్స్ మనకి పెట్టారో, ఏ షాప్ వాళ్ళు మనకి డొనేషన్ నిమిత్తం ఈరోజు సంఘం కోసం మనకి సపోర్ట్ చేయమంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ జరుగుతుంది. ఎందుకంటే ఈ ట్రిప్ ఈ స్టాల్స్ ని ఎవరెవరు ఏర్పాటు చేశారో వాళ్ళకి మేము ప్రతి ఒక షాప్ కి 10 మంది చొప్పున మేము కొత్త వాళ్ళు ఇక్కడికి 200 మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారండి. ఈ 350 కాక ఈ 200 మందికి మీ షాపులకి 15 మందిని పంపిస్తాం. ఈ 10 మంది మా సభ్యులు తలుచుకుంటే మీరు హైక్ అవుతుంది డెఫినెట్ గా. ఈసారి పిక్నిక్ ఎలక్ట్రీషియన్ డే రోజు మాత్రమే జరుగుతుంది, ఆదివారం పూట జరగదు. అందుకంటే ఈ ఎలక్ట్రీషియన్ డేని మేము నెక్స్ట్ దాని నుంచి సెలబ్రేషన్ గా చేయబోతున్నాం. ఈ సెలబ్రేషన్ ప్రతి ఒక్కడు కూడా ఆ రోజు పని అనుకోవాల్సి ఉంటది. థామస్ అల్వా ఎడిసన్ మనకి బల్బు కనుగొన్న రోజునే ఈ ఎలక్ట్రీషియన్ డేగా 27వ తారీఖు జనవరిని పురస్కరించుకొని ఇక మీద పిక్నిక్లు జరుగుతాయి. ఆ డేట్ని ఏ కంపెనీ వాళ్ళు ఎక్కడ స్టాల్ పెట్టాలన్నా మేము పెట్టే వేదిక ఇదే, ఈ వేదిక మీదే జరుగుతాయి. అలాగే ఇప్పుడు వరుసగా మా జాయింట్ సెక్రటరీ ఇప్పుడు నెక్స్ట్ నేను 6 నెలలు తాత్కాలిక కమిటీలో సెక్రటరీగా ఉండబోతున్నాను సార్. ఎందుకంటే నేను 5 సంవత్సరాల పాటు యూనియన్ ని నేను
ఏమో నాకు తెలిసినంత వరకు నేను అయిపోయాను. ఇందులో తప్పులే ఉన్నాయో ఒప్పులే ఉన్నాయో చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే పెద్ద మనసు చేసుకోండి. రేపటి రోజున అంటే ఎవ్రీ టైం నడపలేరు. అలా ఎవ్రీ టైం నడుపుతూ ఉంటే వాడికి అహంకారం అనేది వచ్చేస్తుంది. రేపటి రోజు నేనే సెక్రటరీ, ఇది నాదే సంఘం అని చెప్పి నేను కూడా తప్పు చేయొచ్చు, చెప్పలేము. సో ప్రతి 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ మన ఆగస్టు 15 నిర్వర్తిస్తున్నాం. ఈ ఎలక్షన్కి నా తర్వాత నాతో సపోర్ట్గా ఉన్న నానాజీ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీనికి రీజను నాతో పాటు ట్రావెల్ అయ్యాడు. నేను ఏం చేశానో తనకు తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తి వెళ్తే బాగుంటుందని మాత్రం అనుకుంటున్నాను. అయితే ఇక మీదట మేము ఈ 5 మెంబర్స్ కూడా 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కాల పరిమితి ప్రకారం మేము ఈ బాడీని సూరిబాబు గారి ఆధ్వర్యంలో నడిపించవలసిందిగా తాత్కాలిక బాడీగా 6 నెలల పాటు మేము నిర్వర్తిస్తామని, 6 నెలలు మేము సహాయ సహకారాలు మీకు అందిస్తాం. మీరు అందిపుచ్చుకోవాలి, కమిటీని ముందుకు తీసుకెళ్లాలి. రేపటి రోజున ఇంతకంటే 2 ఇంతలుగా ఈ పిక్నిక్లు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. యాజ్ ఎ సెక్రటరీగా ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీ మన డి నానాజీ మాట్లాడతాడు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ చాలా చక్కగా స్టార్ట్ చేసాము. మేము 5 సంవత్సరాల ఎదిగి ఒడ్డుంటే బాగా ఇంతవరకు తీసుకొచ్చామండి. ఇది నేను కానీ సత్యనారాయణ కానీ మా 4, 5, 10 మంది వల్ల అయితే జరగలేదండి. ఇదంతా మా యొక్క ఎలక్ట్రికల్ యూనియన్ మెంబర్స్, గౌరవాధ్యక్షులు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మేము స్టార్ట్ చేసింది చిన్నగానే స్టార్ట్ చేసాము. ఆ వేళ మేము బయటకు వచ్చినప్పుడు సక్సెస్ అవుతుందో లేదో అనుకుని మా ప్రెసిడెంట్ గారు మేము అందరూ అనుకున్నాం. కానీ అంచెలంచెలుగా ఈవేళ ఒక సైట్ కొని భవన నిర్మాణానికి కావలసిన మీ అందరి సపోర్ట్ తో ఇవాళ ముందుకు జరుగుతున్నామండి. ఇవాళ మేము అద్భుతంగా సాధించుకోగలిగాము. ఈ సైట్ కూడా మన షాప్ వాళ్ళందరి సహాయం, అలాగే మన యూనియన్ అందరి సహాయంతో కూడా సైట్ తీసుకోవడం జరిగిందండి. మన యూనియన్ కి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటే త్వరలోనే ఒక 1 year లోనే దీన్ని మంచి భవనంగా ఏర్పాటు చేద్దామని మా యొక్క ఆశ ఆకాంక్ష. మీరు ఇప్పటి వరకు ఏ విధంగా మాకు సహాయ సహకారాలు అందించారో అదే విధంగా మీరు ఆ యొక్క సహాయాలు అందిస్తే ఫౌండేషన్ కి పునాది వేస్తే ఇటుకు పేరిస్తేనే ఇల్లు అవుతుందండి. అలాగే మీరు అందరూ కూడా సహాయం అందిస్తే త్వరగానే ఇక్కడ మనందరం కూడా ఎన్టీఆర్ స్టేడియంలోనో ఎక్కడెక్కడో మీటింగ్లు జరుపుకుంటున్నాం వారానికి ఒకసారి. చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇది మన సైట్ లోనే మనం కూర్చొని మన కష్ట సుఖాలు చర్చించుకొని మనకు ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడి నుంచే మనం పోరాడతామండి. ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటాము. ఆ పరిష్కారానికి మా వంతు ఎప్పుడూ కృషి ఉంటుంది. అలాగే మాకు చాలా అద్భుతంగా విలేజ్లెస్ నుంచి అద్భుతంగా సపోర్ట్ అందించారండి. చింతపల్లి నుంచి కావచ్చు, కొయ్యూరు నుంచి, గొలుగొండ, జోగంపేట, నర్సీపట్నం పరిసర ప్రాంతాలు అందరూ కూడా బాగా మాకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కోరుకుంటున్నాం. ఉన్నతి మోటార్స్ కరీం గారు, మనకి ఉన్నతి మోటార్స్ అంటే పెద్దినాయుడు గారండి. పెద్దినాయుడు గారు షాపు ఉన్నతి మోటార్స్, అలాగే మనకి శారదానగర్ లో ఉంది. మనకి ప్రతి సంవత్సరం కూడా మనం ఇలా ఫోన్ చేయాలని పెద్దినాయుడు గారు బాగా మనకు సపోర్ట్ చేస్తారు. వారికి మన యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏ ఒక్క కార్యక్రమాన్నా సరే ముందుండి నేనున్నాను అంటూ ఆయన ముందుకు వస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దినాయుడు గారు వాళ్ళు రాలేదు, వాళ్ళ కంపెనీ వారిని పంపించారు. వారికి మన యూనియన్ తరఫున చిన్న చిరు సత్కారం. వాళ్ళకి మనం ఏమి ఇవ్వట్లేదు, ఆదరాభిమానాలు ఆ క్లాప్స్ ఇస్తేనే మళ్ళీ వచ్చే సంవత్సరానికి మనకి అంతకంటే రెట్టింపుతో సహాయ. దీపం సికింద్రాబాద్ బ్రాంచ్ నుండి నేను విజయవాడ నేటివ్ అండి మాది. గత లాస్ట్ 9 years నుండి నేను ఉన్నదిలో ట్రావెల్ చేస్తున్నాను. నాకు దగ్గర
13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ మోటార్ ఫీల్డ్లో ఉందండి. అలాగే ఈ ఉన్నతి వచ్చి 8 ఇయర్స్ అండి. పెద్దినాయుడు గారు శ్రీ విజయదుర్గ ఎలక్ట్రికల్స్ నర్సీపట్నం మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ డీలర్ అండి. లాస్ట్ 8 ఇయర్స్ నుండి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాం. మంచి బిజినెస్ ఇస్తున్నారు. మెకానిక్ సోదరులు కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ అందరికీ ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఏరియాలో మంచి పేరుంది, ఉన్నతికి మంచి బ్రాండ్ ఉంది. అలాగే డీలర్కి మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మీరు సపోర్ట్ చేయాలి. ఇలాగే చేస్తూ మీరు డెవలప్ అవ్వాలి, మా డీలర్ని కూడా డెవలప్ చేయాలి, అలాగే బ్రాండ్ని బాగా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వేది మీదకి రావండి, ఫాస్ట్గా వన్ బై వన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు యామిని. సో ఫస్ట్లీ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రికల్ అసోసియేషన్కి థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నేను 2 కంపెనీస్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. నైరా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ లక్ష్మీ గణపతి ఫైనాన్స్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. సో నేను ఈ 2 కంపెనీస్లోని 2 ఇయర్స్ నుంచి అకౌంట్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఈ కంపెనీ 3 మెంబర్స్ కలిసి స్టార్ట్ చేశారు. ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గొడబ మనోజ్ కుమార్ గారు, కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ కౌశిక్ గారు, అండ్ కో ఫౌండర్ అండ్ CEO పోతు నవీన్ గారు. సో నైరా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ బేసిక్గా ఈ కంపెనీలో మేము బంగారం, వెండి కొనడం, అమ్మడం చేస్తాము. ఇక్కడ మేము ఆర్నమెంట్స్, బంగారాన్ని తయారు చేస్తాము, దట్టు చాలా తక్కువ వేస్టేజ్తోని. అండ్ మేము గోల్డ్ బిస్కెట్స్ని కూడా హోల్సేల్లోని సేల్ చేస్తాము. దట్టు మార్కెట్ వాల్యూ కన్నా కూడా తక్కువ ప్రైస్తోనే మేము సేల్ చేస్తాం. అండ్ మీ దగ్గర ఏదన్నా పాత బంగారం ఉన్నా కూడా మేము దాన్ని ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దానికి కొంటాము. అండ్ ఆన్ స్పాట్ క్యాష్ సెటిల్మెంట్స్ కూడా చేస్తాం. అండ్ మీరు బ్యాంక్స్లోని ఏదన్నా బంగారాన్ని తాకట్టు పెట్టుకొని లోన్స్ తీసుకొని దాన్ని మీరు క్లియర్ చేసుకోలేకపోయినా, బంగారాన్ని విడిపించుకోలేకపోయినా మేము దాన్ని క్లియర్ చేస్తాం, మీ గోల్డ్ని విడిపిస్తాం. అండ్ ఆ గోల్డ్ని మేము కొంటాము, ఆ రోజున్న మార్కెట్ వాల్యూకి అండ్ మంచి ప్రైస్కి కొంటాము. అండ్ ఆన్ స్పాట్ అక్కడే క్యాష్ సెటిల్మెంట్స్ చేస్తాము. అండ్ మీరు ఆ బంగారం మాకే అమ్మాలన్న రూల్ కూడా లేదు. మీరు ఇంకెక్కడన్నా మంచి ప్రైజెస్కి మీరు అమ్ముకోవాలనుకున్నా కూడా ఇట్స్ అప్ టు యూ, మీరు అమ్ముకోవచ్చు. అండ్ దీనివల్ల మీకు మీ సిబిల్ స్కోర్ డిస్టర్బ్ అవ్వదు. అండ్ మీరు లోన్ క్లియర్ చేసుకోలేదనే రిమార్క్ కూడా ఉండదు. సో ఆ సర్వీసెస్ మేము ఇస్తాము. అండ్ మా కంపెనీలోని మేము తయారు చేసే ఆర్నమెంట్స్, ఈ బంగారం ప్యూరిటీ కూడా 916 దాటే ఉంటుంది. లైక్ మీరు ఎక్కడికన్నా ఇవి తీసుకెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. అండ్ GST కూడా మేము ఛార్జ్ చేయము. అండ్ మా నైరా గోల్డ్ నుంచి మీకు ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా మీరు జస్ట్ కాంటాక్ట్ చేస్తే మీ ఇంటికి వచ్చే మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఈ ముగ్గురు మెంబర్స్ కలిపి స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ యాజ్ ఆఫ్ నౌ చాలా బాగా నడుస్తుంది. అండ్ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. అండ్ ఈ నైరా గోల్డ్ది మీరు ఎవరికన్నా రిఫరెన్స్ ఇచ్చినా కూడా మీకు రిఫరెన్స్ బోనస్ అమౌంట్లు కూడా ఇస్తాము. అండ్ మేము నైరా గోల్డ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. మేము ఒక 10 బ్రాంచెస్ వరకు ఓపెన్ చేసాం. లైక్ వైజాగ్లో గాజువాక, ద్వారకా నగర్, కూర్మన్పాలెం, తర్వాత కసింకోట, పార్వతీపురం, నర్సీపట్నం ఎక్సెట్రా ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇంకో 10 బ్రాంచెస్ కూడా ఇప్పుడు ప్రపోజల్స్లో ఉన్నాయి, అది కూడా మేము త్వరలో ఓపెన్ చేస్తాం. అండ్ మా నైరా గోల్డ్కి సక్సెస్ రేషియో కూడా చాలా ఉంది. లైక్ వీఆర్ వెరీ లాయల్ టు అవర్ కస్టమర్స్. మేము వచ్చే ప్రతి కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. అండ్ ఇప్పుడు వరకు ఉన్న టిల్ ద డేట్ అందరు కస్టమర్స్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. సో అలానే లక్ష్మీ గణపతి ఫైనాన్స్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీలో ఏంటంటే మేము లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ లోన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. బేసిక్గా ఈ లోన్స్ మీరు బ్యాంక్ వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఆబ్వియస్గా వాళ్ళు చాలా డాక్యుమెంట్స్ని డిమాండ్ చేస్తారు కదా, లైక్ సిబిల్ స్కోర్ అంటారు, పే స్లిప్స్ కావాలి,
తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలి. ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటో నడిపే పర్సన్ ఒకవేళ నెలకి 50,000 వరకు సంపాదించిన వాళ్ళకి సివిల్ స్కోర్ ఉండకపోవచ్చు, రిటర్న్స్ ఫైల్ చేయకపోవచ్చు, వాళ్ళకి పే స్లిప్స్ ఉండవు. సో ఈ డాక్యుమెంట్స్ ఏవి సబ్మిట్ చేయలేకపోయినా కూడా లోన్స్ని ఇచ్చే కంపెనీస్ చాలా ఉంటాయి. సో మేము అన్ని కంపెనీస్తో కూడా మేము టైఅప్ అయి ఉన్నాం. ఉంటామంటే బంగారం కొనడం మరియు అమ్మకం కూడా జరుగుతుంది. అలానే మీరు ఏదైనా బ్యాంకులో తాకట్లో పెట్టిన బంగారాన్ని కూడా మేమే అమౌంట్ తీసుకొని వచ్చి విడిపించి ఆ రోజు మార్కెట్ వరకే కొనబడుతుంది. అలానే మీకు హోల్సేల్లో 24 క్యారెట్ బిస్కెట్ కూడా సేల్ చేస్తాం. అలానే మీకు లోన్ ఆల్ టైప్ ఆఫ్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్స్, అన్ని లోన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మా మేడం గారు చెప్పినట్టు 100+ బ్యాంక్స్తో మేము టైఅప్ అయి ఉన్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రాపర్ ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా కూడా ఎటువంటి ఇప్పుడు మీరు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, దానికి జీవీఎంసీ నుండి కానీ పర్మిషన్స్ లేకపోయినా సరే ఎటువంటి డీవియేషన్స్ ఉన్నా కూడా మేము అడ్జస్ట్మెంట్ చేయించి లోన్స్ చేయిస్తాం. ఎస్కే సీని గారు, రాము గారు, అప్పార గారు, సార్ రండి సార్. నర్సీపట్నం ఎలక్ట్రికల్ అసోసియేషన్ కమిటీ మెంబర్కి ధన్యవాదం చేస్తూ మాకు ఆ అవసరం ఇచ్చేదా, అక్కడ వచ్చి మా స్టాల్ పెట్టేసి మాకు మైక్లో మీతో కలిసిదానికి అవసరం ఇచ్చేదా. ముందుగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మాకు మొట్టమొదటిసారి మేము నర్సీపట్నంలో మా కంపెనీ తరపున ఈ యొక్క స్టాల్ వేయడం జరిగింది. ఈ యొక్క స్టాల్లో మా కంపెనీ తాలూకా ప్రొడక్ట్స్ అన్ని మీకు డిస్ప్లే చేయడం కూడా జరిగింది. మా కంపెనీ సార్ చెప్పినట్టుగా 60 years లెగసీ కంపెనీ. వాళ్ళు ఒక సొంత బ్రాండ్ని తయారు చేసి బాగా డెవలప్ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల పానాసోనిక్ అమ్మేయాల్సి వచ్చింది. సో పానాసోనిక్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ వల్ల 2012 వరకు మేము మార్కెట్లో లేము. 2012 తర్వాత మళ్ళా వీళ్ళు రీప్రొడక్షన్ స్టార్ట్ చేసి గ్రేట్ వెయిట్ అనే పేరుతో రిమైనింగ్ ప్రొడక్ట్ రేంజ్ అంతా డెవలప్ చేస్తున్నారు. మర్చిపోకుండా ఆ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో అందరూ వాడి మనకి సహాయం చేసిన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ కార్యక్రమం గురించి ప్రతి ఒక్క అనిపిస్తున్నందుకు నా యొక్క ధన్యవాదాలు. మీ యొక్క పనులు ఒప్పుకొని అందరికీ ఏకంగా అవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు నేను అనకాపల్లిలో గట్రా చూశాను. దాని తర్వాత ఇక్కడ నర్సీపట్నం జనంలో క్రౌడ్ చూస్తున్నాను. మీ ఎలక్ట్రిషియన్స్ అందరికీ కూడా మా తరఫు నుంచి అమ్మగారి కంపెనీ నుంచి విన్నపమండి. బాలాజీ ఎలక్ట్రికల్స్ అనేది మనకి ఉంది కదండి అబిడ్ సెంటర్లోని, అక్కడ అమ్మగారి కంపెనీ ప్రొడక్ట్స్ అనేది దొరుకుతుంటాయి. బాలాజీ ఎలక్ట్రికల్స్ దొరుకుతుంటాయి. మా కంపెనీ అయితే 2017లో స్థాపించబడింది. ఆయన 2017లోనే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యండి క్వాలిటీకి సంబంధించి మెటీరియల్ అందుబాటులో రావాలని చెప్పేసి కంపెనీ స్థాపించారు. మెటీరియల్స్ అండ్ లూబీ అండ్ మోటార్స్ రావాల్సిందిగా కోరుతున్నాం సార్. త్వరగా అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో మన కంపెనీ గురించి మ్యాక్సిమం ఇక్కడ చాలా మంది తెలియవచ్చు. చెప్పండి సార్. ఫైబ్రస్ అంటే ఎవరికైనా తెలుసా సార్? తెలీదా? తెలిసిన చేద్దాం. సో అందరూ చేద్దారు కాబట్టి మహాభారతం భాగవతంలో ఎక్కువ టైం తీసుకోండి సార్. 4 ముక్కలు చెప్తాను. మన కంపెనీ 1968లో స్టార్ట్ చేయడం జరిగింది సార్. దీన్ని స్టార్ట్ చేసిన పర్సన్ వచ్చి కుందర్మాల్ జైన్. మన కంపెనీలో 6 ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. స్టార్టింగ్ ప్రోడక్ట్ వచ్చి వైర్. ఇది 1968 నుంచి కూడా వైర్ మనం కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. అది 1975 వచ్చిన తర్వాత ఏంటంటే దివారీలో ఒక ప్లాంట్ కంప్లీట్ గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం సార్. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనదే కాబట్టి మన దగ్గర వైర్, లైటింగ్, ఫ్యూచర్ యాక్సెసరీస్, స్విచ్ గేర్, టేప్ అండ్ రీసెంట్ గా జనవరి 3వ తారీఖు 2024లో మన ఫ్యాన్స్ లాంచ్ చేయడం జరిగింది సార్. బట్ ఆంధ్రాలో ఇంకా లాంచ్ చేయలేదు. బట్ లాంచింగ్ కొంచెం టైం తీసుకుంటున్నాం. ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ కాబట్టి మనం ఏదైనా ప్రాబ్లం వస్తే విత్ ఇన్ 24 hours లేదా 48 hours లో మనం రిపేర్ చేయగలిగి ఉండాలి కాబట్టి సో సర్వీస్ సెంటర్స్ అన్ని వచ్చిన తర్వాత మనం ఫ్యాన్స్ అవి లాంచ్ చేయడం జరుగుతుంది సార్. నిజంగా నేను అంటే చాలాసార్లు మనం పిక్నిక్ పిలిచాం, తనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇలా స్థలం కొన్నామంటే అని నా వంతు ఉండాలి, ఒక 10,000 రూపాయలు వేస్తానన్నాడు. సరే ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే తప్పు అవుతుంది. సో ప్లీజ్ వెల్కమ్ గోపాలకృష్ణ, బొడ్డిపల్లి అండ్ అబిద్ సెంటర్. వీళ్ళు కూడా మన ఫౌండేషన్ కి 15,000 రూపాయలు ఇచ్చారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్. ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న సభ్యులు నాకు చాలా మంది రావట్లేదు అంటున్నారు. అందరం కలిపి వెళ్తే అతను సరుకుంటుందో లేదో ముందు వాళ్ళకి చెప్పండి ఒకసారి. ఎందుకంటే మనం నెలలో ఒక బిల్డింగే చేసాం అనుకుందామండి, సంవత్సరానికి 12. ఇక్కడ ఉన్నది 350 మంది. మీ షాప్ రేంజ్ ఎంత సార్? నేనేమన్నామంటే సార్ నిజంగా మేము మనసు పెడితే
అది ఎలా ఉంటది అంటే ఆ బిజినెస్ ఓనర్స్ కి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ స్టాల్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి రిజల్ట్ చూపిస్తాం. ఇది కన్ఫర్మ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ స్టేజ్ మీదకి ఇచ్చేసి చెప్తున్నాం. మన వాళ్ళు ప్రసాద్ గారు షాప్ పెట్టారండి మన ఆర్ఎండ్బి బంగ్లా దగ్గర. మన వీర్రాజ్ థియేటర్ పాతది అక్కడ షాప్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. లూబీ డీలర్షిప్ అలాగే కిర్లాస్కర్ డీలర్షిప్ తీసుకున్నారు. అలాగే ఆయనకి వ్యాపార అభివృద్ధికి మన యూనియన్ తరఫున సహకరించాల్సి కోరుతున్నాం. ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా డీలర్ నేమ్ వస్తారు కల్లా ప్రసాద్ గారు అండి అండ్ హర్ష ఏజెన్సీస్. ఇది అడ్రస్ వస్తారు కల్లా వీర్రాజు థియేటర్ రోడ్ నర్సీపట్నం అండి. మా కంపెనీ నేమ్ వచ్చి లూబీ కంపెనీ. ఇది లాస్ట్ 60 years నుంచి ఉందండి. ఇది దీని బ్రాంచ్ ఆఫీస్ వచ్చి విజయవాడ అండ్ మెయిన్ ఆఫీస్ వచ్చేసరికి కల్లా అహ్మదాబాద్ అండి. ఇది వచ్చి లూబీ పంప్స్ మోటార్స్ వస్తారు కదా 0.5 HP నుంచి 250 HP వరకు అవైలబుల్ ఉంటాయండి. దీని సర్వీస్ సెంటర్ కూడా మన హర్ష ఏజెన్సీలోనే ఉంటుందండి. సో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు కూడా జరిగేది అక్కడే ఉంటుందండి. సో మీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉండి ఏ విధంగా డౌట్లు ఉన్నా సరే ప్లీజ్ కాంటాక్ట్ ప్రసాద్ గారండి, హర్ష ఏజెన్సీ. థ్యాంక్ యూ. ఆటో కట్టర్ ఆయన గురించి ఇప్పుడు ఆయన ఆ బ్రాండ్ గురించి చెప్తారు. ఎలక్ట్రిషియన్ అందరికీ విజయదుర్గ ఎలక్ట్రిషియన్ ప్రైవేట్ యూనియన్ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్స్. మేము గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి అందుకు వందనాలండి. మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం సార్. ఈ ఆటోమేటిక్ సిస్టంలో చాలా ఆటోమేటిక్ సిస్టమ్ ప్రతి బిల్డింగ్కి వేయించాను సార్. వాటర్ సేవ్ అవుతుంది, పవర్ సేవ్ అవుతుంది. ఎప్పటి నుంచో మనకి ఇంత ముందు 2 సార్లు కూడా వాళ్ళు వచ్చారు. మీరు ఆల్రెడీ చాలా చూసే ఉంటారు. మోటార్ ఆటో కట్ కంపెనీ ఆటో కట్ అండి. ప్రత్యేకంగా ఆయనే డిజైన్ చేస్తారు. డిజైన్ చేసి మనకి ఎక్కడికి కావాల్సిన సరే ఆయనే తెచ్చి ఇన్స్టలేషన్ కూడా చేస్తారు. అలాగే నర్సీపట్నం 4-5 పైన సుమారు నాకు తెలుసు మేమే ఇచ్చాము 10-15. అలాగే ఇంకా చాలా మంది ఆయన చేశారు నర్సీపట్నంలో. అలాగే ఇంకా ఎప్పుడు కూడా వారికి మన యూనియన్ తరఫున అందరూ కూడా మోటార్ ఆటో కట్ ఏదన్నా వేయాల్సిన ఆ యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. డి రాజు గారు కాకినాడ నుంచి వస్తారండి. ఇన్సులేషన్ కట్ చాలా బాగుంటది. ప్రొడక్ట్ కూడా చాలా బాగుంటదండి. అందరూ వాడి ఆ యొక్క వ్యాపారానికి తోడ్పడతారని మరి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కలిసండి కొత్తగా నర్సీపట్నంలో లాంచ్ చేశారు. మన వై జంక్షన్ ఉంది కదండి, వై జంక్షన్ అప్పారా గారి బంకు బ్యాక్ సైడ్ కొత్తగా షాప్ పెట్టారండి. వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. వారు కూడా మన యూనియన్ కి ఎంతో సహాయ సహకారాలు అందించారు. వెళ్ళగానే రెస్పాండ్ చాలా బాగుందండి. లాలం గణేష్ గారు ఈయన కొత్తగా మనం అందరినీ నమ్మి ఎలక్ట్రికల్ షాప్ స్టార్ట్ చేశారండి. వారికి వ్యాపారస్తుల్లో మన యూనియన్ వారు సహాయ సహకారాలు అందించి వారి షాపును కూడా కొంచెం ముందుకు నడిపిస్తారని మన యూనియన్ తరఫున కోరుకుంటున్నాము. అలాగే అందరూ కూడా బాగా ఏర్పాటు చేశారు. డిస్ప్లే గట్రా పెట్టారండి. ఒకసారి వెళ్ళండి, సామాన్లు కొంటారా లేదా అని నెక్స్ట్ వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేసి చూసి మీ దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని మంచి ఐటమ్స్ బాగా ఉన్నాయి సార్, అన్ని రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు. వాళ్ళ వ్యాపార అభివృద్ధికి తోడ్పడతారని మన యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. వచ్చి వినాయకుడి గారికి కొబ్బరికాయ కొట్టి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్పండి, మిక్సీ స్పేర్స్, ఫ్యాన్ స్పేర్స్ అన్నీ కూడా అమ్ముతారు. కొత్తగా మిక్సీలు అమ్ముతారు, హ్యాండ్ కటింగ్ మిషన్లు అమ్ముతారు, డ్రిల్లింగ్ మిషన్లు అమ్ముతారు. అలాగే మన యూనియన్ బిల్డింగ్ ఇలా కట్టుకుంటున్నామంటే ఒక 20 బస్తాల సిమెంట్ మనకి యూనియన్కి సహకరించారండి. వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే వారు వచ్చి స్టేజ్ మీదకి మీ అందరికీ నేను తెలిసి ఉంటాను. 15 సంవత్సరాలుగా మీ అందరి ఆదరాభిమానులతో బిజినెస్ చాలా సక్రమంగా జరిపిస్తున్నారు. కాకపోతే నేను చేసే ప్రోడక్ట్ కాదు కాబట్టి చైనాకు సంబంధించినవి కాబట్టి మా పవర్టెక్స్ ప్రోడక్ట్స్ కొన్ని కంపెనీ ప్రోడక్ట్స్ కూడా కాంప్లిమెంట్స్ ఏమి ఇవ్వరండి. మాకు కాంప్లిమెంట్స్ రావు, మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి మాకు అవకాశం లేదు. అందువల్ల ఆ కాంప్లిమెంట్స్ రూపంలో మీకు ఏమి సహాయం చేయదలుచుకోలేకపోతున్నాం. కానీ మీరు మాకు సహకరించారు, ఇక ముందు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. అన్ని ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి. మా దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయి మీ అందరికీ తెలుసు. పవర్ టూల్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. కాకపోతే ఒకప్పుడు అన్ని క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని కాంపిటీషన్ మార్కెట్ మీద కొంచెం తక్కువ రేట్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది.
కాంపిటీషన్ మార్కెట్ తట్టుకోవాలి కాబట్టి అన్ని రకాల పార్ట్స్ తెచ్చాం. దయచేసి ఇక ముందు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం వచ్చిన ఎలక్ట్రికల్ యూనియన్ పెద్దలకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన సహోదరులందరూ కొంతమంది నుంచొని ఉన్నారు సార్. అటువైపు కుర్చీలు వేసాం, దయించి కుర్చీలో మరియు జిల్లా స్టేట్ కన్వీనర్ గారు మన కోటేశ్వర అన్న స్టేజ్ ఎక్కి మన యూనియన్ తరపుని వారి యూనియన్ తరపుని అలాగే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరూ క్లాప్తో స్వాగతం పలకట్టాలి. 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడి అన్ని రెడీ ఉండాలి. అయిపోయింది. నర్సీపట్నం ఎలక్ట్రికల్ సోదరులందరికీ ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఎలక్ట్రీషియన్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చాలా స్పీడ్ గా ఉన్నట్టుగా కనపడుతుంది. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో, భయంతో, బాధ్యతతో మనం చేసే పని చేయాలి. ఎంత ప్రమాదకరమైంది కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించి మన చేస్తున్న వర్క్ మనం దృష్టిలో పెట్టుకొని, వర్క్ ఒకటే కాదని దృష్టిలో పెట్టుకుని కోరికండి. సెకండరీ, ఇప్పుడు మేము అనకాపల్లి జిల్లా నుండి వచ్చే జిల్లా యూనియన్ స్థాపించి 3 సంవత్సరాలు, 4వ సంవత్సరం అండి. మళ్ళీ నన్నే ప్రెసిడెంట్ గా చేయమన్నా నేనే ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా జిల్లా యూనియన్ లో జాయిన్ అయ్యేటట్టయితే జిల్లా యూనియన్ తరఫున కూడా మీకు బెనిఫిట్స్ ఉంటాయండి. సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడుతున్నాం. ఇప్పుడు కమిటీ మీటింగ్ అయితే ప్రతి 3 నెలలకు కూడా అవుతుంది. ఈ మీటింగ్ లో పాటు మన ఎలక్ట్రీషియన్ అందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది వస్తుందన్నా, ఏ రకమైన ఇబ్బందిలో ఉన్నా సరే జిల్లా యూనియన్ తరఫున అందరినీ ఆదుకుంటామని చెప్పి మీ అందరి సమస్యలని చెప్పడం జరుగుతుంది సార్. లింగారెడ్డి వారికి మన అనకాపల్లి జిల్లా యూనియన్ తరఫున అనకాపల్లి జిల్లా ప్రెసిడెంట్ గారు కోటేశ్వర గారు. 2 వీలర్ బ్యాటరీ కానివ్వండి, 3 వీలర్ బ్యాటరీ కానివ్వండి, 4 వీలర్ బ్యాటరీస్ కానివ్వండి, ఇన్వర్టర్ బ్యాటరీస్ కానివ్వండి, సోలార్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ ఒక కొత్త ప్రొడక్ట్ అనేది లాంచ్ అయింది సార్. లిథియంలో ఇన్వర్టర్ బ్యాటరీ అనమాట. సో మనం అనుకుంటాం లిథియం డేంజరస్ అది ఇది అని. అందులో ఏం లేదు సార్. లిథియం డేంజర్ కాకుండానే అందులో ఒక చిప్ పెట్టాం మనం. సో ఆ టెక్నాలజీ అదంతా కూడా మీరు మా స్టాల్ దగ్గరకు వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే టెక్నాలజీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం ఎక్కువ పట్టేస్తుంది. బేసిక్ గా ఒకటేసారి 5 గంటలు 6 గంటలు పవర్ కట్ లేదు ఇప్పుడు. సో మేజర్ గా 1.5 2 గంటల పవర్ కట్ ఉంది కాబట్టి లిథియం బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. సో మీరు 100 బ్యాటరీ వేసుకున్నా కూడా మీరు ఒక రోజులో 7 అవర్స్ 8 అవర్స్ అనేది యూటిలైజేషన్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా యూటిలైజ్ అవుతుంది ఏంటి అనేది మొత్తం మా స్టాల్ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి మా కంపెనీని ప్రమోట్ చేస్తారు. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే బ్యాటరీలు అందరూ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటే ఆ బ్రాండ్కి సర్వీస్ బాగుండేలా మీరు చూసుకోవాలి. సర్వీస్ లేకపోతే క్వశ్చనింగ్ చేసేది మమ్మల్ని అడగరు. నేను ఏదో సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో కనిపిస్తాను. సో రోజు కస్టమర్ కనిపించేది మీరు కాబట్టి ఆ పర్టికులర్ కంపెనీకి సర్వీస్ ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా చూసుకోవాలి మీరు. సో మా సైడ్ నుంచి సర్వీస్ అష్యూరెన్స్ ఏంటి అంటే మీకు ఎక్కడ కంప్లైంట్ వచ్చినా వితిన్ 24 అవర్స్ లోపు కంప్లైంట్ అనేది రిజాల్వ్ చేస్తాం. కంప్లైంట్ రాకుండా ఏ ప్రొడక్ట్ ఉండదు సార్. ఏ ప్రొడక్ట్ కన్నా కంప్లైంట్ వస్తుంది. కంప్లైంట్ వచ్చినప్పుడు రిజాల్వ్ చేసే కెపాసిటీ ఉండాలి కంపెనీకి. సో మా కంపెనీ యొక్క అష్యూరెన్స్ ఏంటి అంటే అండ్ జిల్లా నుంచి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన వారికి సార్, నాకు మనం ఏ స్థాయి నుంచి మొదలెట్టాం, ఏ స్థాయి నుంచి వెళ్ళాం, మన యూనియన్ గురించి చెప్పాం సార్. మా గురుగారి దగ్గర 20 రూపాయలు పనికి వచ్చాను సార్. నేను ఈ రోజుకి నా గురువు నాతో ఉండడం చాలా సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఈరోజు మా గురువు గారు ఎదురుగా సార్ భగవంతుడు మనకి నేరుగా ఏది చేయడు సార్. మధ్యలో ఎవరో మనల్ని పంపిస్తూ ఉంటారు. నాకు సపోర్ట్గా మా గురువు నిలబెట్టారు. నాకు ఈ ఇంత అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ మీరే. ఈరోజు ఒక టైలర్ స్థాయి నుంచి వెంగినాడపేటలో 2000 రూపాయలు అద్దెకెళ్ళింది నేను ఈరోజు
40,000 రూపాయలు అద్దె కట్టే స్థాయికి వచ్చానన్నా. అలాగే నాకు వెనకాల ఎంతమంది ఉన్నా, నా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నాకు కుటుంబం దాటి ఎవరు లేరు సార్. ఇది ఫ్యాక్ట్. అయితే ఈరోజు ఇలాంటి వేదికలో నేను ఈ మాటలు మాట్లాడచ్చో లేదో తెలియదు. ఇందులో చాలా మందికి కొంచెం ఇబ్బంది కలిగి ఉంటుంది. సార్, మన యూనియన్లో సొమ్ము తగ్గిపోయిన తర్వాత, అంటే మనం ఈ ఫౌండేషన్ వేసిన తర్వాత కాస్త ఇన్కమ్ సోర్స్ మనకి తగ్గింది. ఇన్ని సంవత్సరాలు నాకు పబ్లిసిటీ అవసరం లేదు. ఎందుకంటే మీరు నాకు ఎప్పుడు వస్తారో నేను ఇప్పుడు ఎలాగా అందరికీ చూసుకోవాలో చూసుకున్నాను. కానీ ఈ ట్రిప్ ఏమైందంటే ఈ సంవత్సరం జిల్లా స్థాయి మీటింగ్ పెట్టి షాప్ దగ్గర ఎలక్ట్రిసిటీ చేసి కాస్త అవకాశాల కోసం నేను ఈసారి పబ్లిసిటీకి తప్పనిసరి నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఈ వేదికని నేను ఇలా మార్చానని ఎవరైనా సెలబ్రేట్ చేయండి, మేము అమౌంట్ ఇస్తామని చెప్పారు మురళి గారు. కానీ దయించి ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఎందుకంటే నా ఎలక్ట్రీషియన్ సోదరులు ఉన్నప్పుడు నేను డిస్ట్రిబ్యూషన్కి నేను షాపు దగ్గర పరిగెట్టాల్సి పర్లేదు సార్. నిజంగా చెప్తున్నాను సార్, మీలో ఎవరికైనా నేను అమౌంట్ ఇవ్వలేకపోవడం కానీ, లేకపోతే నా కస్టమర్ నా తోటి వ్యక్తి అని కానీ మీలో ఎవరికైనా చెప్పానమ్మో చూడండి సార్. అలా ఏ రోజు జరగలేదు సార్. ఈరోజు డీలర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ హోదాకు వచ్చాను అంటే నిజంగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సార్, మీ అందరికీ కృతజ్ఞతలు సార్, అండ్ థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమోటివ్ ఆల్ సెగ్మెంట్స్ మన లిమిటెడ్కి ఉంటాయి. టాటా తర్వాత బ్రాండ్, లూమినస్ ఫస్ట్ ప్రొడక్షన్. నేను ఫస్ట్ నుంచి లూమినస్ వెంట వెంకటం అని మీ అందరికీ నోటెడ్ అయ్యాను. ఈరోజు ఆ లూమినస్ ఈ లిమిగార్డ్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా ఇంత ఎదిగి నాకు ఇంత అవకాశం ఇచ్చిన మీకు సార్, చిన్నదే ఫార్మేట్, ఒక 15 బ్యాటరీలు కొన్న వాళ్ళకి ఒక బ్యాటరీ ఇలాగ గిఫ్ట్ కంపెనీ అనౌన్స్ చేసింది. అది ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ సరే సార్ మాట్లాడదు ప్లీజ్. ఆన్ గ్రిడ్ అంటే కరెంటు ఆఫీస్ వాళ్ళతో టైఅప్ చేసే ఆపరేషన్. సో దీనికి సబ్సిడీ 78,000 యాజ్ యూజువల్ గవర్నమెంట్ చేసేది. అయితే ఈ ఈవెంట్ కి ఇంత నాకు ఈ డిస్ట్రిబ్యూషన్ అవకాశం ఇచ్చిన మీకు 1,90,000 రూపాయలకి మీకు నేను అనౌన్స్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇది పబ్లిక్ లోనే నేను అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకంటే మీ తర్వాత నాకు ఎవరైనా ఎనీ కస్టమర్ వాళ్ళు 2,10,000 చెప్పుకుంటారో 2,00,000 చెప్పుకుంటారో ఓపెన్ అప్ మీ ఇష్టం. మీకు నేను ఇచ్చేది ఇది పూర్తిగా మనకి కరెంట్ బిల్ 500 పైబడి ఎవరైతే ఉంటారో 1,000 రూపాయలు పైబడి వాళ్ళు యూజ్ అవుతుంది. కరెంట్ ఆఫీస్ దగ్గరికి కానీ బ్యాంకర్స్ కానీ పూర్తిగా మనమే దానికి సపోర్టబుల్ గా ఉంటాం. అండ్ 2 ఆఫ్ గ్రిడ్ ఇక్కడ మీకు అక్కడ ఇన్వర్టర్స్ ఉంటాయి, ఆఫ్ అయ్యేవి వర్క్ అవుతుంది. డేలో ప్రొడక్షన్ తీసుకుంటుంది, మీకు నైట్ అంతా జర్నీ చేస్తుంది. ఇప్పుడు కొత్తది ఆంధ్రప్రదేశ్ లో మన ఫస్ట్ లాంచింగ్ అండ్ లిబ్గార్డ్ ప్రొడక్షన్ లో ఇప్పుడు హైబ్రిడ్ ఇన్వర్టర్, హై టెక్నాలజీ ఇన్వర్టర్ లాంచ్ చేసాం. దీని యొక్క ప్రొడక్షన్ ఏంటి అంటే ఆఫ్ గ్రిడ్ అండ్ ఆన్ గ్రిడ్ ఒకే ఇన్వర్టర్ లో ఇన్బుల్డ్ అయి ఉంటాయి. ఇవి ఈ సెగ్మెంట్ కి సీఎం సబ్సిడీ అన్ని యాజ్ యూజువల్ గా ఉంటాయి. కంపెనీ తరఫున కూడా మీకు అమౌంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇది కస్టమర్లకు కూడా మీరు వేయించినట్లయితే మీ 5% అనేది యాజ్ యూజువల్ గా వస్తుంది. ఇప్పుడు సార్ నానాజీ గారు ప్లీజ్ అండి. సార్ వెహికల్ ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ బైక్ ఒకటి కనిపిస్తుంది చూసారా సార్. 10 సెట్లు సోలార్ ఎవరైతే చేస్తారో మనకి డిసెంబర్ వరకు టైం ఉంది. ఒక పర్సన్ అంటే మనం హౌస్ ఓనర్స్ ఎవరైతే మనం హౌస్ కి వెళ్ళి మనం వైరింగ్ చేస్తామో హౌస్ ఓనర్స్ తో మాట్లాడండి. వాళ్ళు మీకు ఏమైనా సోలార్ వేయించమని ఏమైనా చెప్పినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ మాకు ఫార్మేట్ చేస్తే చాలు. 10 సెటిల్ చేసిన తర్వాత మీకు ఇచ్చే అమౌంట్ నేను పర్సనల్ గా ఇస్తాను. అది కాక ఇది కంపెనీ వారు ఇప్పుడు మురళి గారు అనౌన్స్ చేస్తారు. అలాగే 10 ఇన్వర్టర్ బ్యాటరీస్ కొన్న వాళ్ళకి
టూర్ అనేది ప్యాక్ చేశారు. ఇది 100 days ప్యాకేజ్ ఉంటుంది. 100 days లో 10 సెట్లు మాత్రమే ఇన్వర్టర్ బ్యాటరీస్. అలాగే నిథీనియం బ్యాటరీస్ ఇవి కూడా 10 sets చేసినట్లయితే ఒక సెట్ కనుక మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఇది ఇప్పుడు మురళి గారు దీని గురించి వెంకట్ గారు చెప్పినట్టుగా 10 గన ఇన్స్టలేషన్ సోలార్ తీసుకొస్తే మీకు 2-wheeler ఈవీ బైక్ వస్తుంది సార్. ఇక్కడ మీకు ఈవీ బైక్ అనే డిస్ప్లేలో ఉంది. అలానే 10 sets మీరు ఇన్వర్టర్ బ్యాటరీ చేస్తే మీకు ఒక ట్రిప్ అనేది ఎలిజిబుల్ అవుతారు సార్. తర్వాత వచ్చేసి మీకు మెయిన్గా లిథియం అయాన్, నేను నాకు మీకు చెప్పినట్టుగా లిథియం అయాన్లో ఒక టెక్నాలజీ వస్తుంది సార్. దాన్ని BMS టెక్నాలజీ అంటాం. సో లిథియం అయాన్ బ్యాటరీస్ హీట్ అయిన తర్వాత బ్లాస్ట్ అవుతాయి అనే భయం ఉంటుంది. సో ఈ బ్యాటరీలు మీరు నార్మల్గా కనెక్ట్ చేస్తే పనిచేయవు సార్. సో దాని మీద ఒక QR కోడ్ అనేది ఉంటుంది. ఆ QR కోడ్ని స్కాన్ చేసినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మేము ఆ QR కోడ్ ఎందుకు పెట్టాము అంటే దాని లోపల ఒక ప్లేట్ ఉంటుంది సార్, దాన్ని BMS అంటాం. సో ఆ BMS ఏం చేస్తుంది అంటే ఆ బ్యాటరీలో 4 cells ఉంటాయి సార్. ఆ 4 cells సేమ్ టెంపరేచర్లో ఉండి సేమ్ వోల్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ ఎనీ అప్ అండ్ డౌన్ కనిపిస్తే ఇమీడియట్గా బ్యాటరీ అనేది ఆఫ్ చేసేస్తుంది. సో అప్పుడు బ్లాస్ట్ అవ్వడం కానీ ఓవర్ హీట్ అవ్వడం కానీ జరగదు. సో ఈ టెక్నాలజీ చాలా కొద్ది కంపెనీస్లో ఉంది సార్. అండ్ రెండోది లిథియం అయాన్ ఎందుకు అడ్వాంటేజ్ అంటే మీకు ఒక ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే నార్మల్ లెడ్ యాసిడ్ బ్యాటరీ 7 to 8 hours పడుతుంది. సో మనకి ఫ్రీక్వెంట్ పవర్ కట్స్ అంటే సమ్మర్లో పవర్ కట్స్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మన బ్యాటరీ కెపాసిటీ సరిపోదు. మీకు అదే లిథియం అయాన్లో ఏమవుతుందంటే 4 to 5 hours ఛార్జ్ అయిపోతుంది ఫుల్ ఛార్జ్. అంటే మధ్యలో పొద్దున కరెంటు పోయి మళ్ళీ కరెంట్ వచ్చి మధ్యాహ్నం కరెంటు పోయే టైంకి మీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని మీరు 3 cycles వాడుకోవచ్చు. అండ్ రెండోది దీని లైఫ్ కూడా ఎక్కువ సార్. జనరల్గా ఒకసారి ఛార్జ్ అవ్వడాన్ని ఒకసారి డిశ్చార్జ్ అవ్వడాన్ని ఒక సైకిల్ అంటాం మనం. అదే లెడ్ యాసిడ్ బ్యాటరీకి 600 to 800 cycles మాత్రమే ఉంటాయి. అంటే 600 times మాత్రం మీరు యూజ్ చేయగలుగుతాయి. అదే మీ లిథియం అయాన్లో వచ్చేసి 3000 to 4000 cycles ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్కి లైఫ్ వస్తుంది అండ్ కస్టమర్ మల్టిపుల్ టైమ్స్ ఒక రోజు యూజ్ చేసుకోగలుగుతాడు. సో మనకు ఆఫ్ సీజన్లో పవర్ కట్స్ ఉండవు, కానీ పీక్ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా 6 hours 5 hours పవర్ కట్స్ అనేవి మనం రూరల్లో చూస్తాం. అలాంటప్పుడు మీకు ఈ టెక్నాలజీ ఉన్న బ్యాటరీస్ చాలా యూజ్ అవుతాయి సార్. అండ్ లిథియం అయాన్లో మీరు మర్చిపోవాల్సింది ఏంటంటే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని. ఎందుకంటే ఇందులో BMS అనే టెక్నాలజీ ఉంటుంది. ప్రతి బ్యాటరీది 6 months డేటా మేము క్లౌడ్లో స్టోర్ చేస్తాం. కంటిన్యూస్గా బ్యాటరీని మానిటర్ చేస్తూ ఉంటాం. సో మీరు QR కోడ్ స్కాన్ చేసే వరకు కూడా మీరు డెమో ఇవ్వడానికి కూడా బ్యాటరీ పనిచేయదు. QR కోడ్ స్కాన్ చేశారు అంటే ఆ రోజు నుంచి వారంటీ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆ రోజు నుంచి బ్యాటరీ ట్రాకింగ్ స్టార్ట్ చేస్తాను. సో నేను బ్యాటరీ ట్రాకింగ్ స్టార్ట్ చేశాను అంటే ఆ బ్యాటరీ వారంటీ స్టార్ట్ అయిపోయినట్టు ఆ రోజు మీరు బ్యాటరీ వాడడం స్టార్ట్ చేశాను. సో డెఫినెట్గా మీరు బ్లాస్ట్ అవుతుంది అనే మిస్కన్సెప్షన్ని పక్కన పెట్టి కంప్లీట్గా వాడుకోవచ్చేసి ఒకవేళ అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటే అది డిస్కనెక్ట్ చేస్తుందా లేదా టెస్ట్ చేసి లాంచ్ చేసాము. సో ప్రతి కస్టమర్ది ఎవ్రీ ఎనీ డే మీరు చూస్తే 6 months డేటా మా దగ్గర ఉంటుంది. ఆ బ్యాటరీలో ఉన్న సెల్ ఎలా పనిచేస్తుందో మేము చూస్తాం. ఎందుకంటే ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీ లాగా పనిచేయదు. మనకు 48 volts కావాలంటే 48 volts కూడా ఒకటే బ్యాటరీ వస్తుంది, 2 బ్యాటరీలు రావు ఇందులో. ఎందుకంటే ఇదన్నీ 4 cells-తోనే పనిచేస్తుంది. ఆ 4 cells-కి సేమ్ టెంపరేచర్ సేమ్ వోల్టేజ్ ఇవ్వాలి. అదే దానిలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. సో డెఫినెట్గా 10 set చేస్తాం సార్. ఎటువంటి డిసడ్వాంటేజెస్ లేవు. ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్టర్ ఛార్జింగ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎక్కువ వస్తాయి సార్. ఇది 3 years ఫుల్ వారంటీ ప్రొడక్ట్ ఉంది, 5 years ఫుల్ వారంటీ ప్రొడక్ట్ కూడా ఉంది మన దగ్గర. సో రెండిట్లో ఏదైనా కస్టమర్కి మనం సజెస్ట్ చేయొచ్చు. ఫుల్ వారంటీలో ఎనీ ఇష్యూ వస్తే మనం డైరెక్ట్గా బ్యాటరీని రీప్లేస్ చేస్తాం. ఇది రిపేర్ చేసే బ్యాటరీ కాదు సార్, అంటే వచ్చి టెస్ట్ చేసి అలా చేసే బ్యాటరీ కాదు. ఒకవేళ బ్యాకప్ రాకపోతే బ్యాకప్ ఏంటి అంటే 100 AH బ్యాటరీకి అయితే 3 hours బ్యాకప్, ఎవ్రీ ఇయర్ 10% తగ్గుతుంది సార్. ఈ రేంజ్లో మీకు బ్యాటరీలు ఎప్పుడైతే బ్యాకప్ రాలేదో ఇమీడియట్గా కంప్లైంట్ రేజ్ చేస్తే మేము బ్యాటరీ అనేదాన్ని రీప్లేస్ చేసిస్తాం. సో మీరు చెప్పాల్సింది ఏంటంటే కాన్ఫిడెంట్గా కస్టమర్కి చెప్పండి. ఎనీ టైప్ ఆఫ్ కంప్లైంట్ మీ దగ్గర కస్టమర్ కానీ ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్ వచ్చినా వితిన్ 24 hours కంపెనీ సైడ్ నుంచి సర్వీస్ ఇంజనీర్ ఇంటికి విజిట్ చేసి కంప్లైంట్ని క్లోజ్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా తీసుకుంటాడు. సో ఇది మా కంపెనీ సైడ్ నుంచి ఉన్న అష్యూరెన్స్ సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను చెప్పిన 10 బ్యాటరీస్కి ఒక ట్రిప్ కానివ్వండి, 10 లిథియం కాంపోస్ మీద ఒక ట్రిప్ కానివ్వండి, డీలర్స్కి ఇస్తూ ఉంటాం. సో వెంకట్ గారు ఏం చెప్పారంటే సార్ ఇక్కడ డీలర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అందరాజ్ దగ్గర స్టాక్ పెట్టి ఇవన్నీ చేయడం కన్నా ఎలక్ట్రీషియన్స్కి డైరెక్ట్గా స్కీమ్ ఇద్దాం. సో ఎలక్ట్రీషియన్సే నాకు సపోర్ట్ చేశారు ఇన్ని రోజులు, మళ్ళీ ఇక గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళే సపోర్ట్ చేస్తారని చెప్పారు. సో అందుకే డీలర్స్కి ఇచ్చే స్కీమ్ ఏదైతే ఉందో అది మీకే ఇస్తున్నాం.
సో మీరు డెఫినెట్గా సేల్స్ చేసి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ లిథియం అయాన్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంకట్ గారిని అడగండి, ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లిథియం అయాన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి సార్, ఎందుకంటే మనకి పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లిథియం అయాన్ని మీరు ప్రమోట్ చేస్తే కస్టమర్కి ఎక్కువ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. థ్యాంక్ యూ సార్. గురించి నాకు తెలీదు, నా టైప్ కూడా చెప్తాను. నేను ఒక ఊర్లో ఒక ఏరియాకి ఇచ్చాను అనుకోండి, ఆ ఏరియా చుట్టుపక్కల 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ రేడియేషన్ లో అక్కడ ఐటెం ఉండదు, మీ కంట్రోల్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ కోటవరట్ల ఫ్రేమ్ నాకు ఫస్ట్ నుంచి సపోర్టర్, అండ్ జానకి రామయ్య గారు యాజ్ మాకు గురువు గారు, అలాగే ఆయన ఫస్ట్ నుంచి నేను షాప్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన నాకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. సో డీలర్ గా ఆయనకి సన్మానం చేయవలసింది కోరుతున్నాను సార్. జానకి రామయ్య గారు బొడ్డుపల్లి సార్, మన హర్షధ్వానంతో అలాంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయాలి. ఆయనకి 5 lakhs కి ఆయనకి డీలర్షిప్ ఇచ్చాను సార్. ఆయనకి మొన్న కూడా చెప్పాను మీటింగ్ లో, మీ ఏరియా మీదే, అలాగే కోటవరట్ల ఫ్రేమ్ రావాల్సింది కోరుతుంది సార్. సార్ దాగుంటే మనం డీలర్ అవ్వం సార్. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. సార్ మనలో అంటే మీ అందరిలో ఎప్పటికీ నేను ఒక్కనే సార్, ఎందుకంటే నాకు చాలా మంది రోల్స్ అంటే నేను యూనియన్ ని షాప్ నిమిత్తం వాడుతున్నానని కొంతమంది నాకు అన్నారు. సార్ నేను చేసింది మంచో చెడు నాకే నా మనసుకి తెలుసు. నేను అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నాను. మీలో ఒకరిని అనుకుంటే నన్ను ఆశీర్వదించండి. అండ్ మీరు రేపటి రోజున నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు జిల్లా స్థాయి నుంచి మనకి ఎవరైతే ఎలాగ ఉంటారు కానీ చాలా గట్టిగా ఉంటూ మాట్లాడతారు. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు, రాబోయే శివరాత్రి శుభాకాంక్షలు. మన కమిటీ వారు ఎంత కష్టపడ్డారంటే ఇదంతా మీ యొక్క సహకారంతో మీరు కష్టపడ్డారు. కంపల్సరిగా కమిటీ వారికి అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క స్థలం కమిటీ వారు కొనమని మాకు ఒక వారం రోజుల క్రితం మాకు ఫోన్ చేశారు. అన్న అదే ప్లేస్ లో మరి మేము మీటింగ్ పెట్టుకున్నామన్నా కంపల్సరీగా రావాలని చెప్పేసి మాకు కబురు వచ్చింది. ఆ కబురు మన వంతు సహకారంతో మరి కార్యక్రమం చేయాలి. అందరి సహకారంతో ఈ యొక్క బిల్డింగ్ ని మరి స్టార్ట్ చేయాలి కాబట్టి నా వంతు సాయంగా ఒక 5,000 రూపాయలు నేను డొనేషన్ ప్రకటించాను. అది నేను మరి కట్టే ముందు ఇస్తానని కోరుతున్నాం. దయచేసి హాఫ్ అమౌంట్ సార్ ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా సోదరులందరికీ కూడా. సార్ లేచి హర్షధ్వానాలు వ్యక్తపరచవలసింది కోరుతున్నాం సార్. మనం క్లాప్స్ కొట్టే ప్రతిదీ కూడా అక్కడికి వినపడాలి సార్. థ్యాంక్ యూ. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. సో డెఫినెట్గా లివ్ గార్డ్ తరఫు నుంచి నేను మీకు ఇందాక ఎష్యూర్ చేసినట్టుగా సర్వీస్లో కానివ్వండి, మీకు కావాల్సిన సపోర్ట్లో కానివ్వండి, అన్నిట్లోనూ మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. అందరికీ సభాముఖంగా నా ధన్యవాదాలు. మన నర్సీపట్నం సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పేది ఏమిటంటే ప్రత్యేకంగా ఏం లేదు. పరిస్థితుల్లో కూడా ఏంటంటే ఈరోజు ఈ నర్సీపట్నంలో ఈ మీటింగ్ ఆలకించిన తర్వాత నాకు ఒక అవకాశం వస్తుందేమో, అంటే నాకు కాదు మనకు ఒక అవకాశం వస్తుందనే ఆశ నాకు కలిగింది. ఈ లేకార్డ్ వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆ ఆప్షన్ మీదకి మనకు అవకాశం వచ్చింది. అలాగే లేకార్డ్ అనేసరికి ఒక పెద్ద ఎత్తున అమౌంట్ మనము 20 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు వస్తువు కొనే వస్తువులు మనం వ్యక్తులం కాబట్టి ఇది కొంటాం. 10 బ్యాటరీల దగ్గర కొంటే ఒక ట్రిప్ గాని ఒక గిఫ్ట్ గాని ఇస్తానని అనౌన్స్ చేశారు. అదేవిధంగా మన ఎలక్ట్రీషియన్ సోదరులందరూ మన షాప్ ఓనర్ల దగ్గరికి వెళ్ళి వస్తువు అనేది వాళ్ళకి మేము ప్రపోజ్ చేస్తున్నాం. మీరే థాయిలాండ్ వెళ్తారు, మీరే గోవా వెళ్తారు,
మీరు స్కాట్లాండ్ వెళ్తారు. మాకు లేదా, ఆ హక్కు మాకు లేదా అన్నట్టు మీరు ప్రశ్నిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళు ఉపయోగ పొందుతున్నారు. అఫ్కోర్స్ షాపు ఓనర్లు తీయకపోతే కనీసం కంపెనీల తరపునైనా పెట్టించమని కోరుతారని మరీ కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఒక్కసారి మనం షాపు ఓనర్ ఇచ్చిందైనా, కంపెనీ ఇచ్చిందని, కంపెనీ వాళ్ళు ఇచ్చిందైనా, మన వాళ్ళ తరపున వాళ్ళు ఇచ్చిన సేవలను మనం సద్వినియోగం చేసుకుంటే మన యొక్క సాటిస్ఫాక్షన్ వేరేది ఉంటుంది. అది ఉదాహరణ ఏంటంటే నేను మాట్లాడతాను సార్. సారా గౌరవాధ్యక్షుడు రండి సార్. అందరికీ నమస్కారం అండి. ఎలక్ట్రీషియన్ సోదరులకు, నేను గత 50 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను. అలాగే డిపార్ట్మెంట్ వర్క్స్ చేస్తుంటాను. మెయిన్ సేఫ్ కావాలండి. సేఫ్ ఎలక్ట్రీషియన్ సోదరులు అందరూ మనకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే, మనకి ఫ్యామిలీ వెనకాల ఉన్నారు కనుక వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని నా చిన్న సలహా సూచన. మెటీరియల్స్ వారు ఏమైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. మాట్లాడరా సార్. ఫైబ్రో కంపెనీ వారు అయిపోయిందా? ఓకే సార్. సార్, మన జిల్లా మీటింగ్లో అక్కడ అమౌంట్ ఖర్చు పెట్టిన లివిగాడి మురళి గారికి, అలాగే మన వెంకటేష్ గారికి కృతజ్ఞతలు సార్. సార్, ఇక్కడ మీరు ఏమైనా ఇక్కడ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫొటోస్ కానీ, లేదంటే ఆ స్టాల్స్ లో ఇవ్వాలనే కాన్సెప్ట్ ఏమైనా మన కంపెనీకి ఏమైనా ఉంది అంటే వాళ్ళ లేదు కదా సార్? థ్యాంక్ యూ. అండ్ సార్, ఇంకెవరైనా మన జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు గారు మనకి సరిగ్గా మాట్లాడట్లేదు. అమ్మాజీ గారికి కూడా మీరు రాయించవచ్చు, ఎందుకంటే ఇది మన ఫౌండేషన్. దయించి అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే నేను 10 నిమిషాలు నేను ఈ 6 నెలల్లో తాత్కాలిక సెక్రటరీగా ఉంటాను. ఎప్పుడైనా మీరు మీ లెక్కల గురించి కానీ, మీ వాటి గురించి కానీ నన్ను అడగచ్చు. పాత యూనియన్కి నేను ఇక్కడే వీళ్ళందరి సమక్షంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే సూర్యబాబు గారి మీద వాళ్ళు ఒక అపవాదం వేశారు. ఆయన ఏదో డబ్బులు తీసుకున్నారు, చెందారు పాత యూనియన్లని. ఒకసారి ఆ పాత యూనియన్ రికార్డులో పాత యూనియన్ నుంచి కొత్త యూనియన్ ఎలా స్టార్ట్ అయిందో మీకు చెప్తాను చూడండి. కరోనా సమయంలో మన దగ్గర బోర్డు డబ్బులు ఉన్నాయి సార్. అప్పటికే దగ్గర 2 లక్షల రూపాయలు మన పాత సంఘంలో ఉండేవి. ఆ 2 లక్షల రూపాయల్లో మా చేతిలో ఒక 40,000 హ్యాండ్ క్యాష్. సూర్యబాబు గారు అంటే ఒక పెద్ద తరహా ఒక వ్యక్తి, ఎప్పుడు ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి క్యాషియర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దగ్గర క్యాష్ ఉండేది. దగ్గర సుమారుగా 40,000 రూపాయలు ఉండేది. కరోనా సమయంలో ఆయన ఒక 10 సార్లు మా అందరినీ కూర్చోబెట్టి మెయిన్ సభ్యులందరినీ కూడా పిలిచి ఈ కరోనా సమయంలో అందరికీ సాయం చేద్దామని చెప్పి కోరారు ఆయన. వాళ్ళ ఆధ్వర్యంలో మేము కొత్త కమిటీని రూపకల్పన చేసాం. దానికి అవతలపు యూనియన్ లో ఉన్నటువంటి వ్యక్తి కూడా నిలబడ్డారు. దీని మీద సంతకాలు కూడా ఉన్నాయి. నిలబడిన 3 నెలల తర్వాత మాకు ఆ సంఘం నచ్చలేదు, కమిటీ ఓకే అవ్వలేదు, మాకు మళ్ళీ కొత్తగా ఎంపిక చేయండి అన్నారు. అంటే 10 మందికి నప్పలేదని 100 మందిని పిలిచి మళ్ళీ ఎన్నిక చేయమంటున్నారు. ఇది ఏదో కొత్తగా ఉందని చెప్పేసి మేము ఏం చేసామంటే, సంవత్సర కాలం మేము తాత్కాలిక బాడీ ఉంటాం, తర్వాత మీరు కొత్తగా మీరు బాడీ వేసుకోండి అని చెప్పి మేము చెప్తే దానికి ఎవరు ఊకెట్లేదు. అయితే మెయిన్ సభ్యులందరూ మేము కూర్చోబెట్టి లెటర్ రాయించుకొని ఒక పాత పేరు నుంచి కాగితాలు వాళ్ళకి కనిపించలేదని చెప్పారు, డబ్బులు అందుబాటులో లేవని చెప్పారు. చెప్తే సాయం చేయడానికి ఎవరు కూడా ముందు రాలేదు. అప్పుడు సూర్యబాబు గారు తెగించి ఏం చేశారంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కరోనా సమయంలో ఆయన అందరికీ కూడా పిలిచి పేరున వాళ్ళకి అందరికీ కూడా హెల్ప్ చేశారు. సో అందరికీ కూడా ఆయనకి అసద్వానాలు మనం తెలపాలి. ఎందుకంటే ఒక యూనియన్ నడపడం అనేది చిన్న విషయం కాదు. మేము చాలా ఈ రోజు ఇది సముద్రం అయిపోయింది. కేవలం యూనియన్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. మన యూనియన్ రేపటి రోజున 700 సభ్యులతో ఇదే స్టేజ్ మీద ఇదే ఏరియాలో ఇక్కడే భవనం నిర్మాణం పూర్తి చేసి పెట్టి చూపిస్తాం సార్. ఒక ఫ్లోర్ కాదు సార్, 2 ఫ్లోర్లు వేసి కిందన
మీదన కళ్యాణ మండపం కూడా ఇక్కడే పెట్టి మన సభ్యులకి ఇక్కడే కళ్యాణ మండపం చేస్తాం. వాళ్ళకి చెప్తున్నాను సార్, ఇక్కడే ఇదే సూర్యబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను కమిటీని మొత్తం తీసుకెళ్లి మళ్ళీ ఆయన చేతుల మీద పెడుతున్నాను. మళ్ళీ ఆయన రిబ్బన్ కడిగి ఇక్కడే చేస్తారు. ఇది కూడా ఇక్కడే చెప్తున్నాం. ఎందుకంటే పాతపాడికి మేము వాళ్ళ మీద ఎటువంటి కోపం లేదు. సభ్యులు అందరం ఒకటే అనే భావన ఉంటే వచ్చి కలవాలి. లేదా డబ్బులు ఉండిపోయాయి అంటే ఆ డబ్బుల గురించి మాట్లాడాలి. డబ్బుల గురించి ఎవరు మాట్లాడలేదు సార్, ఆ డబ్బులు అన్నీ ఉండిపోయాయి. మన సంఘం మొదల దగ్గర నుంచి ఇప్పటికి 10,40,000 రూపాయల సంపాదన సంపాదించింది. ఇందులో 6,40,000 రూపాయలు మన సభ్యులకే ఖర్చు పెట్టింది. ప్రతి నెల 2,500 రూపాయలు ఒక మనిషికి మామూలుగా మనం హెల్ప్ చేస్తూనే, ప్రతి ఒక్కరు సభ్యుడు 100 రూపాయలు చేస్తూనే మనం సాయం చేస్తున్నాం. చనిపోయిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తున్నాం. నెలకి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది మీకోసం మాత్రమే. ఇక్కడ వేదిక మీదకి చిన్న తనకి ఆరోగ్య నిమిత్తం తనకు బాగాలేదు, తనకి ఒకసారి రావాలి. అలాగే నగేష్ అంటే చనిపోయినటువంటి నగేష్ వాళ్ళ మదర్ ఇక్కడికి వచ్చి ఉంటే వాళ్ళు కూడా మేము ఇచ్చే చెక్ తీసుకోవాలి. సార్ ఎవరైనా వచ్చారా? ఇక్కడ మన వాడికి సార్ హెల్త్ ఇష్యూ వచ్చి తను దగ్గర 6 నెలలు తన బెడ్ మీద రెస్ట్ ఉన్నాడు. అయితే యూనియన్కి చెప్పుకోలేని పరిస్థితి. యూనియన్లో మనకు డబ్బు కట్టారా కట్టలేదా ఎంత పరిస్థితిలో ఉందో మనకు తెలియదు. ఆయన చాలా డౌన్ ఫార్వర్డ్లో ఉన్నాడు. అటువంటి వ్యక్తికి మనం ఇచ్చే రూపాయి పెద్ద ఏం కాదు. యూనియన్ తరఫున కూడా అందరూ కూడా తనకి ఫోన్ నెంబర్ అయితే మేము మెన్షన్ చేస్తాం. మీరు కూడా ఫోన్పే చేయండి. మీకు కలిగింది 10 రూపాయలు అయితే 10, 100 అయితే 100, ఎంత అయితే అంత ఒక మనిషికి సాయం చేయడం వల్ల తను మళ్ళీ పురోగతిని స్టార్ట్ చేస్తారు. సార్ ప్రెసిడెంట్ గారు అండ్ రామయ్య గారు ఈ డబ్బులు ఇవ్వాల్సింది కోరుతున్నాం సార్. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎవరో చనిపోయారు అన్నారు కదా, ఒక 500 రూపీస్ వారికి, ఇంకో అతను కూడా 500 రూపీస్ వాళ్ళు ఇస్తానని చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తాలూకాలు ఎవరు వచ్చారు కదా, ఒకసారి స్టేజ్ మీద రావాల్సింది చెప్తున్నాం. ఎవరు? పసిపేటి సత్యరావు గారు. పసిపేటి సత్యరావు గారు సార్ చనిపోయికే చేశారు. అలాగే ఆ భాస్కర్రావు గారికి ఇంకో అతను చనిపోయారు కదా, వాళ్ళిద్దరికి 500 కూడా అందజేస్తాం. అలాగే ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఉంటే మాట్లాడాల్సింది కోరుచున్నాం. సార్ ఎవరైనా మాట్లాడతారా? కూడా మన యూనియన్కి అందజేస్తాను సార్. అలాగే నేను ఒక స్థాయిలో ఉన్నాను అని చెప్పి ఎంత అమౌంట్ ఇస్తున్నారని అందరూ అంత ఇమ్మని కాదు. అలాగే నేను ఇవ్వాలదలుచుకున్న నా మనసులోంచి వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సహకరించి 1 సంవత్సరం లోపల మనం ఇదే బిల్డింగ్లో ఇలా టెంట్లు లేకుండా మనం సొంత బిల్డింగ్లో ఈ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నా సార్. మన బిల్డింగ్ నిర్మించుకుంటామంటే ప్రతి ఒక్కరి సహకారం కావాలి. అందుకని ప్రతి ఒక్క ఎలక్ట్రిషియన్ కూడా 500 మీ ఇష్టం ఎంత ఉంటే అంత, మన డబ్బులు కూడా ఉన్నాయని గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలి. అంతేగాని తినేస్తే ఇదేస్తే పోద్ది, కానీ మనం ఎంత సాయం చేసామన్నది మీలో ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా బిల్డింగ్కి ఎంతో కొంత సహాయం చేసి మనది బిల్డింగ్ అనే పట్టుదలతో మనం సహాయం చేయాలని కోరుకుంటూ, తప్పులేమి ఉంటే క్షమించాలని విజిట్ చేయండి. వాళ్ళు ఇచ్చింది తీసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 1 by 1 పిలుస్తారు ప్రెసిడెంట్ గారు.